హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. థంబ్‌నెయిల్ చూసారు కదండీ! నా స్టైల్ చేపల కూర తింటే వదలరు, ట్రస్ట్ మీ. నిజంగా చెప్తున్నానండి. నా స్టైల్‌లో గనుక మీరు ఒక్కసారి ఈ చేపల కూరని వండి చూడండి. మీరే చెప్తారు సూపర్ టేస్టీగా వచ్చింది అని. నాకు కమెంట్ రూపంలో చెప్తారు. ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. మా ఆయనైతే మార్కెట్‌కెళ్ళి లైవ్ ఫిష్‌నైతే తీసుకొచ్చాడు. రెగ్యులర్‌గా వండేలా కాకుండా డిఫరెంట్‌గా ట్రై చేయమన్నారు. అందుకే మా ఆయన కోసం ఇలా ట్రై చేశా. ముందుగా ఈ చేప ముక్కల్ని ఉప్పుతో, నిమ్మకాయతో శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన ఈ చేప ముక్కల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పులుసు కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండును నానబెట్టుకోవాలి. జార్‌లో చూపిస్తున్న పేస్ట్ కోసం 3 ఉల్లిగడ్డలనైతే కొంచెం నూనెలో ఉప్పేసి మగ్గించి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పల్లి పౌడర్, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 5 మిరియాలు, దాల్చిన చెక్క 2, 3 లవంగాలు, జీలకర్ర 2 స్పూన్లు. 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని, జీలకర్రని ప్యాన్‌లో ఫ్రై చేసుకొని ఈ జార్‌లో వేసి పేస్ట్ చేసుకోవాలి. చేపల్ని ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి ముందుగా. ఈ చేపలు పేలి మీద పడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై మామూలుగా చేసుకోవాలి. మరి గట్టిగా చేసుకోకూడదు. పేస్ట్ చేసుకోవాల్సిన జార్‌లో 4 టమాటాలని కూడా కట్ చేసి వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు జార్‌లో వేసి పేస్ట్ చేసుకోవాలి. గ్యాస్‌ని మీడియంలో పెట్టి చేప ముక్కలనైతే ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. మరి గట్టిగా కాదు, మరి మెత్తగా కాదు. ఈ విధంగా వండడం వల్ల చేప ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఫ్రై అయిపోయాయి కదండీ! ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. చేపలు ఫ్రై చేసిన ఆయిల్‌ని వేసి చేపల పులుసునైతే పెడుతున్నా చూసేయండి. ఆయిల్ వేడెక్కాక అందులో పచ్చిమిర్చినైతే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేశాను. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్ అంతా కూడా ఈ నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. చేపల కూర వండడం అంటే అంత తేలికేం కాదండి. కేర్‌లెస్‌గా ఉన్నామంటే ఈ పేస్ట్ మాడిపోయే అవకాశం ఉంటుంది. గ్యాస్ సిమ్‌గా పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అనేది ఫ్రై అయిందా లేదా అని ఎలా తెలియాలంటే ఆయిల్ పైకి తేలినప్పుడు ఫ్రై అయిందని మనకు అర్థమవుతుంది. చూడండి, ఆయిల్ పైకొచ్చేసింది కదా! ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు నేను పసుపు వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ అయితే మాడకుండా ఊరికే కలుపుతూనే ఉండాలి. తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. మీరు ఎంత కారం అయితే తింటారో దానికి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. కారం ఎక్కువగా తినాలనుకుంటే 4 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేపల కూర టేస్ట్ రావాలంటే ఈ పేస్ట్‌లోనే ఉంటుంది. కలుపుతూ, కలుపుతూ ఉండగా ఆయిల్ అంతా ఇలా పైకొస్తుంది. ఇప్పుడు నేను పుదీనా, కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. పిరికెడు మెంతికూర ఆకులు కూడా వేసుకున్నాను. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. ఆకుకూరలు తినడం కూడా మంచిదే కదండీ! ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయి ఆయిల్ మళ్ళీ పైకొస్తుంది కదా! ఈ పేస్ట్ కొంచెం అడుగు మాడినా కూర అయితే చేదు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గ్యాస్ దగ్గరే ఉండి మనం నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా కూర అయితే వస్తుంది. ఈ పేస్ట్‌లో అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ తయారు చేసేటప్పుడు మెంతులు, జీలకర్ర అస్సలు మర్చిపోకూడదు. కంపల్సరీగా వేసుకోవాలి. ఈ పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకొచ్చేసింది. ఇప్పుడైతే చింతపండుని, పులుసునైతే రెడీ చేసుకొని మనం ఎంత పులుపైతే తింటామో అంతకు తగ్గట్టు పులుసైతే వేసుకోవాలి. కేజీన్నర చేపలకైతే పెద్ద నిమ్మకాయ సైజు చింతపండయితే సరిపోతుంది. అందులో 3, 4 టమాటాలు కూడా వేసుకున్నాం కదా! సరిపోతుంది ఖచ్చితంగా పులుపు. ఇలా చింతపండు పులుసు పోసుకున్నాక గ్రేవీనైతే మంచిగా కలుపుకోవాలి. అందులో కావాల్సినన్ని వాటర్ కూడా పోసుకోవాలి. మన మిక్సీ జార్‌లో పేస్ట్ అంతా కడిగి పోసుకోవాలి. చూసారు కదండీ కలర్ ఎలా కనిపిస్తుందో. ఇలా పులుసు పోసుకున్నాక గ్రేవీ మొత్తం కలుపుకొని ఫుల్ గ్యాస్ పెట్టి మరిగేంత వరకు మరగనివ్వాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేపల్లో కొంచెం ఉప్పైతే వేసుకున్నాం కదా! దాన్ని గమనించి ఇందులో ఎంత ఉప్పు అయితే పడుతుందో అంత వేసుకోవాలి. పులుసైతే మరుగుతుంది చూసారు కదా! మరుగుతున్నప్పుడు కరివేపాకు రెబ్బలు వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ చేపల పులుసు మరుగుతూ ఉండగా వస్తున్న స్మెల్ అయితే అబ్బా! సూపర్‌గా ఉంటుంది. ఆ స్మెల్‌కే కడుపు నిండిపోతుంది.
ఆ పులుసు మరిగి గ్రేవీ దగ్గరికయ్యాక అందులో చేపలు ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండీ! అవైతే వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పులుసు అలా ఉన్నప్పుడు చేపలు వేసుకోవాలి. చేపలు వేసుకున్నాక మళ్ళీ ఇంకా ఉడికి, మరిగి గ్రేవీ దగ్గరకయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్‌లోనే చేపలు వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన పీసులతో చేప పులుసు చేసుకోవడం ద్వారా ముక్క విరగకుండా ఉంటుంది. చేప పులుసు కూడా చేప ముక్కలకి మంచిగా పట్టి సూపర్ టేస్టీగా అవుతుంది. ఇలా మీరెప్పుడైనా ట్రై చేశారా? మీరు ట్రై చేసి ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలాగా ఉంటుందో. నేను ట్రై చేశాను, తప్పకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా మాటలే ఉండవు. ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి టేస్ట్ ఎలా వచ్చిందో. మీరు చూసారు కదండీ! మా చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇందులో మసాలా అయితే వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మసాలా అయితే వేసుకున్నాను. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. చేపల కూరలో ఎంత కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా నా స్టైల్‌లో చేపల కూర పులుసు చేయడం ద్వారా మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడు చేపలు తీసుకొచ్చినా ఈ విధంగానే వండమని అయితే చెప్తున్నారు. చేపల కూర అయితే చూడండి ఎలా దగ్గరైపోయిందో, గ్రేవీగా అయిపోయింది. చేప ముక్కలకి మొత్తం పట్టేసింది. ఇప్పుడు కొంచెం ఉప్పు టేస్ట్ చూసి సరిపోయిందా లేదా అనేది చెక్ చేయండి. సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసి గరిటెతో తిప్పకుండా ఇట్లా చేతులతో కదిపేసి పెట్టండి. ఈ స్టైల్‌లో మన ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు ఇలా వండి పెట్టండి. ఇంకా కామెంట్స్ మామూలుగా ఉండదు. పొగడ్తలతో ముంచేస్తారు. అంత సూపర్ టేస్టీగా వండారు అని మెచ్చుకుంటారు. నా స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక నేను టేస్ట్ చేసే సమయం వచ్చేసింది. చూస్తుంటేనే మీకు నోరూరిపోతుంది కదా! నిజంగానండి సూపర్ టేస్టీ అండి. గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇలా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. మా ఇంట్లో వాళ్ళైతే నా స్టైల్‌లో చేపల కూర పులుసు తిన్నాక సూపర్ టేస్టీ చేపల కూర బాగా వండావని నన్ను మెచ్చుకున్నారు. ఈ చేపల కూర వండడంలో నీకంటే తోపు ఎవరు ఉండరనుకుంటా అని చెప్పి నన్ను మెచ్చుకున్నారు. మా అమ్మాయి వీడియో చూస్తూ నాకు తినాలనిపిస్తుంది మమ్మీ అని చెప్పి అంటుంది. అందుకే తనకి పెడుతుంటే తర్వాత తింటా అని చెప్పింది. చూశారు కదండీ! నా స్టైల్ చేపల కూర తింటే అస్సలు వదలరు. ట్రస్ట్ మీ, నిజంగా చెప్తున్నాను ట్రస్ట్ మీ. ఒక్కసారి ఇలా ఫ్రై చేసి చేపల పులుసు వండి చూడండి. తర్వాత ఇంకా మీరే మాటలు చెప్పండి నాకు ఎలా ఉందో అని. నా వీడియోస్ చూస్తూ ఆదరించే వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంకా మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్